హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఎస్ఈ, వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 19th ఏప్రిల్కి సంబంధించినటువంటి కంటెంట్తో మీ ముందుకు రావడం జరిగింది. సో నిన్న మనం 18th ఏప్రిల్కి సంబంధించినటువంటి అసైన్మెంట్ దాని సొల్యూషన్తో మన సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. దాంతో పాటుగా మనం ఈరోజు రివిజన్, ఎడిటోరియల్, వొకాబులరీ అసైన్మెంట్ని చూడబోతున్నాం. రైట్, సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ఒకసారి చూద్దామమ్మా అసైన్మెంట్ సొల్యూషన్ ఒకసారి చూద్దాం. రైట్, ఇదే కదా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్. సో దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఎవరైతే ఆన్సర్ చేశారో కొంతమంది ఆన్సర్స్ పెట్టారు. రివీల్, డిస్క్లోజ్, డైవర్జ్, ఎక్స్పోజ్ అంటే ఏంటమ్మా? బయట పెట్టడం కదా. డైవర్జ్ అన్నా, ఎక్స్పోజ్ అన్నా, డిస్క్లోజ్ అన్నా బయట పెట్టడం, దట్ ఈస్ నథింగ్ బట్ అన్వీల్, విఈఐఎల్, అన్వీల్. ఓకే, దీన్ని వర్బ్గా వాడతాం. వీల్ అంటే ఏంటమ్మా? బేసిక్గా విఈఐఎల్, వీల్ అంటే ముసుగు, అన్వీల్ అంటే కవర్, అన్కవర్, కవర్ని తీసేయడం, అన్వీల్. ఓకే, సో అగ్రికల్చర్ ఇన్ ఇండియా హ్యాస్ హిస్టారికలీ బీన్ ఎ డాష్ ల్యాండ్ యూజ్ ప్రాక్టీస్ డాష్ క్రాప్స్, ట్రీస్ అండ్ లైఫ్ స్టాక్. సో ఇక్కడ మనకి క్లియర్గా ఏమర్థమవుతుందమ్మా? యాడ్జెక్టివ్ మిస్ అయినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ల్యాండ్ యూజ్ ప్రాక్టీస్ నౌన్, ఆర్టికల్ ఇండికేషన్ కాబట్టి ఇది నౌన్, ల్యాండ్ యూజ్ ప్రాక్టీస్. సో ఇక్కడ యాడ్జెక్టివ్ అయితే మిస్ అయింది. అలానే డాష్ క్రాప్స్, ట్రీస్, లైఫ్ స్టాక్. ఇక్కడ చూసారు ఇవన్నీ నౌన్స్ ఉన్నాయి. క్రాప్స్, ట్రీస్, లైఫ్ స్టాక్ అంటే అక్కడ ముందు ఏముండొచ్చు? అక్కడ ఏదో ఒక జెరండ్, పార్టిసిపల్ లాంటిది ఉంటుంది. ఎందుకంటే పార్టిసిపల్ లాంటిది ఉంటేనే మనకి వాటి ఆబ్జెక్ట్స్గా నౌన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి కదా. సో అక్కడ సంథింగ్ పార్టిసిపల్ ఉండాలి. పార్టిసిపల్ అంటే ఏంటమ్మా? V4, V1 ప్లస్ ING కదా. ఇది మనకి ప్రిలిమినరీ ఐడియా అనమాట. సో బ్లాంక్స్ని చూసి మనం ఇవి క్లూస్, వీటిని బేస్ చేసుకొని మనం ఆన్సర్స్ని ఎలిమినేట్ చేసే అవకాశం ఏదైనా ఉందా లేదా అనేది చూద్దాం. నావెల్ యాడ్జెక్టివ్, ఎక్స్టెన్సివ్ యాడ్జెక్టివ్, ఎగ్జిలరేటింగ్, ఇవన్నీ యాడ్జెక్టివ్సే. అబ్జర్వ్ చేస్తారా? అన్ని యాడ్జెక్టివ్సే. మ్యానిఫోల్డ్, V4 ప్లస్ ING కాదు అంటే ఏని ఎలిమినేట్ చేసేద్దాం. మ్యానిఫోల్డ్ అంటే మెనీ అని కదా. కంబైన్ వర్బ్ కదా, కాదు, ఎలిమినేట్ చేసేయండి. మిగిలింది ఇంటిగ్రేటింగ్, యాడింగ్. ఓకే, ఎక్స్టెన్సివ్ ఏ అన్నాడు కదా. ఏ అన్నది ఏంటి? ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెటా? వచ్చింది ఇండెఫినెట్ కదా. డెఫినెట్ అంటే దా కదా. సో ఏ వచ్చిందంటే ఇక్కడ యాన్ రావాలి కదా. ఇక్కడ ఎక్స్టెన్సివ్ వాడాలంటే అక్కడ యాన్ ఉండాలి. లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇది ఒకసారి చూద్దాం. హ్యావ్ బీన్ ఏ డైవర్సిఫైడ్ ల్యాండ్ ప్రాక్టీస్. డైవర్సిఫైడ్ అంటే రకరకాల. ఓకే, ఒకదానికి మనం స్టిక్ అవ్వకుండా రకరకాలుగా ట్రై చేయడం. డైవర్సిటీ అంటాం కదా. డైవర్స్ చూడండి, డైవర్స్, దిస్ ఈస్ బేసిక్లీ యువర్ యాడ్జెక్టివ్. అలానే డైవర్సిఫై, ఇది మన వర్బ్. ఓకే, అలానే డైవర్సిటీ, దిస్ ఈజ్ యువర్ నౌన్ కదా. డైవర్సిఫైడ్ యాడ్జెక్టివ్, డైవర్సిఫైడ్ ల్యాండ్ యూజ్ ప్రాక్టీస్. ఇంటిగ్రేటింగ్ క్రాప్స్, ట్రీస్ అండ్ లైఫ్ స్టాక్. ఓకే, క్రాప్స్ని, ట్రీస్ని, లైఫ్ స్టాక్ని కదా, వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేయడం అంటే D విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. అంతేనా కాదా? సో ఇట్లా మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ ఈజీగా ఆన్సర్స్ని మనం పెట్టే అవకాశం ఉంటుంది. ఓకే, సో వాట్ యూ మీన్ బై బేసికలీ లైఫ్ స్టాక్? లైఫ్ స్టాక్ అంటే ఏంటమ్మా? డొమెస్టికేటెడ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉద్దేశించి, అంటే మీట్కి, ఎగ్స్కి, మిల్క్ కోసం లెదర్, ఫర్, వూల్ వీటిని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి డొమెస్టికేట్ చేసే యానిమల్స్ని ఉద్దేశించి మనం లైఫ్ స్టాక్ అనే పదంతో సంబోధిస్తాం. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అసైన్మెంట్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు రివిజన్ వొకాబులరీ. సో ఇక్కడ చూసారా, నిన్న మనం చదివిన వర్డ్సే మళ్ళీ మీకు కనిపిస్తాయి. వీటిని ఒకసారి మనం రివైజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో వెరీ ఫస్ట్ వర్డ్ ఇస్ బౌంటీఫుల్. బౌంటీఫుల్ ఇస్ బేసిక్లీ అన్ యాడ్జెక్టివ్, అంటే చాలా రీసోర్స్ఫుల్ అని అర్థం కదా. బౌంటీఫుల్ అంటే ఏంటమ్మా? ప్లెంటీ, మోర్ ఇన్ నంబర్, అంటే ఎక్కువ సంఖ్యలో అని అనొచ్చు. సంఖ్యలో అని చెప్పడం కంటే రైట్, మోర్ ఇన్ సైజ్ రైట్. అబండెంట్, ఎస్, అబండెంట్ ఇస్ ద కరెక్ట్. అబండెంట్ అని చెప్పుకోవచ్చు. అబండెంట్ కదా. అబండెంట్ అంటే ప్లెంటీ అని కూడా చెప్పచ్చు. అంతేనా? మోర్ ఇన్ నెంబర్, ఎక్కువగా కదా. యాంపిల్ అనొచ్చమ్మా. యాంపిల్, ప్రొలిఫిక్, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్సే. యాంపిల్,
ప్రొలిఫిక్ ఇవన్నీ కూడా అడ్జెక్టివ్సే. ప్లెంటీ, ఓకే ఫైన్. తర్వాత సోరింగ్. సోరింగ్ ఈజ్ బేసిక్లీ వర్బ్. సోరింగ్. ఓకే, సోరింగ్ అంటే ఇంక్రీజింగ్, పెరిగిపోతున్నాయి, ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి అని చెప్పేటప్పుడు మనం ఫ్యూయల్ ప్రైసెస్ని ఉద్దేశించి మనం అంటాం ఫ్యూయల్ ప్రైసెస్ ఆర్ సోరింగ్ అని. లేకపోతే రియల్ ఎస్టేట్ ఈజ్ సోరింగ్ అంటే బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఆకాశాన్ని అంటుతున్నాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ అసెండింగ్ అనొచ్చమ్మా. అసెండింగ్ అన్నా, ఇంక్రీజింగ్ అన్నా, క్లైంబింగ్ అన్నా ఇవన్నీ కూడా సేమ్. నెక్స్ట్ ప్రిమైస్. ప్రిమైస్ కూడా వర్బే. ప్రిమైజ్ ఆన్ సంథింగ్ అంటే దేన్నైనా బేస్ చేసుకొని మనం ఒక కంక్లూజన్కి రావటం. సో ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ కంక్లూడింగ్ సంథింగ్ ఇస్ యువర్ ప్రిమైస్. సో దేన్ని బేస్ చేసుకొని, ప్రిమైస్ అనేది బేసిక్గా బేస్. సో బేస్ అంటే మనం బేసిస్ కదా, బేస్ అన్న బేసిస్ అన్న సేమ్ కదా. సో ప్రిమైస్ అంటే ఓకే బేసిస్, బేస్డ్ ఆన్, బేసిస్ ఆర్ బేస్డ్ ఆన్ అని చెప్పచ్చు. దాని ఆధారంగా చేసుకొని అనే సెన్స్లో మనం చెప్పచ్చు. గ్రౌండ్ కదా, థీసిస్, ప్రపోజిషన్ ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉండే వర్డ్స్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రివాలెంట్. దిస్ ఈస్ బేసిక్లీ అన్ అడ్జెక్టివ్. సంథింగ్ విచ్ ఇస్ ప్రివాలెంట్ మీన్స్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ కామన్. ఏదైనా ప్రివాలెంట్గా ఉందంటే చాలా కామన్ అయిపోయింది, ఎక్కడ చూసినా అది కనిపిస్తుంది, వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. ఓకే, దట్ ఈస్ బేసికలీ యువర్ ప్రివాలెంట్. సో అది బాగా విస్తరించింది, అందరిలో కామన్ అయిపోయింది, అది ఎక్కడ పెద్ద ఆశ్చర్యంగా ఎవరు జనాలు చూడట్లేదు, అందరూ దానికి అలవాటు పడిపోయారు. దట్ ఈస్ బేసిక్లీ యువర్ ప్రివాలెంట్. అంటే వైడ్ స్ప్రెడ్ అనొచ్చమ్మా. వైడ్ స్ప్రెడ్ అంటే కామన్ అయిపోవడం, అందరికీ కూడా పరిచయం అయిపోవడం, పెద్దగా డిఫరెన్స్ లేకుండా పోవడం. దట్ ఈస్ బేసిక్లీ వైడ్ స్ప్రెడ్. ఓకే, కామన్, వైడ్ స్ప్రెడ్, ఇంకేం వాడచ్చు, యూజువల్, అంతే కదా, నార్మల్ కదా, ఇవన్నీ కూడా మనం ప్రివాలెంట్కి వాడచ్చు. తర్వాత టరెన్షియల్. టొరెన్షియల్ రెయిన్స్ కదా, కుండపోత వర్షాలు. టారెంట్, టొరెన్షియల్ కదా, టారెంట్ నౌను, టొరెన్షియల్ అడ్జెక్టివ్. టొరెన్షియల్ రెయిన్స్ అంటే కుండపోత వర్షాలను ఉద్దేశించి మనం టొరెన్షియల్ అంటాం. ఇది కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇట్ షుడ్ బి యువర్ హెవీ, కుండపోత వర్షం కదా. సో చాలా భారీ అని అంటాం కదా, దట్ ఈస్ యువర్ సివియర్, కోపియస్. సివియర్, కోపియస్. రెలెంట్లెస్ అని కూడా వాడతాం. రెలెంట్లెస్ ఏంటంటే ఎడతెరిపి లేకుండా వర్షాలు పడటం, ఎడతెరిపి లేకుండా, రెలెంట్లెస్, అన్స్టాపబుల్. తర్వాత యాంటిసిపేషన్. సో ప్రిడిక్షన్ అంటాం కదా, దేనైనా ముందుగానే రైట్ ఫోర్కాస్ట్ చేయడం, దట్ ఈస్ యువర్ యాంటిసిపేషన్. అంటే డి ఫోర్కాస్ట్, ప్రిడిక్షన్, ప్రిడిక్ట్. వెదర్, ఎస్పెషల్లీ వెదర్కి ఎక్కువగా ఫోర్కాస్ట్ వాడతాం. ప్రిడిక్షన్ అనేది ముందుగానే చెప్పడం కదా, అంతే కదమ్మా. సో దీస్ ఆర్ ద వర్డ్స్ రిలేటెడ్ టు యువర్ యాంటిసిపేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఫోర్ బోర్డింగ్ అని, ఎక్స్పెక్టెన్సీ అని, ఫోర్ బోర్డింగ్ అనే పదం కూడా మనం వాడచ్చు. ఫోర్ బోర్డింగ్, ఎక్స్పెక్టెన్సీ ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే పదాలు. సో దీస్ ఆర్ ద వర్డ్స్ రిలేటెడ్ టు యెస్టర్డేస్ రివిజన్ వొకాబులరీ. నౌ లెట్ us మూవ్ ఆన్ టు టుడేస్ ఎడిటోరియల్. ఏమంటున్నాడంటే వార్ ఆఫ్ ఎట్రిషన్ అనేటువంటి టైటిల్తో మనకి ఈరోజు ఎడిటోరియల్ కనిపిస్తుంది. సో బేసికలీ ఎట్రిషన్ ఇస్ ఎ వర్డ్, ఐఓఎన్ కదా, ఇది నౌన్. ఎట్రిషన్ అంటే ఏంటమ్మా, దేన్నైనా మెల్లమెల్లగా వారి బలాన్ని క్షీణింపజేసేలాగా చేయడం, రైట్. అట్రిషన్ చేస్తున్నారంటే స్లోగా వాటి రీసోర్సెస్ని తగ్గించడం కావచ్చు, లేదంటే వారిని బలహీనంగా చేసేదాన్ని మనం అట్రిషన్ అంటాం. సో వార్ ఆఫ్ అట్రిషన్ అంటున్నాడు అంటే ఇక్కడ యాక్చువల్గా ఎవరిని ఉద్దేశించి అంటే మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ, తిరుగుబాటు. ఇన్సర్జెన్సీ అంటే తిరుగుబాటు, తిరుగుబాటుదారులను మనం ఇన్సర్జెంట్స్ అంటాం. ఇన్సర్జెన్సీ అంటే తిరుగుబాటు చేయటం, రైట్. ఇన్సర్జెంట్స్ అనే వాళ్ళని మనం, తిరుగుబాటు చేసే వాళ్ళని ఇన్సర్జెంట్స్ అంటాం, రైట్. సో డిస్పైట్ మిలిటరీ గెయిన్స్, సొల్యూషన్ టు మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ కెనాట్ రెస్ట్ ఆన్ జస్ట్ వైలెన్స్. కేవలం మనం హింస మీద, రైట్, దాని మీద డిపెండ్ అయి ఉండలేము. కెనాట్ రెస్ట్ ఆన్ జస్ట్ వైలెన్స్, కేవలం హింస మీద మనం రైట్ డిపెండ్ అయి ఉండడం కష్టం. సొల్యూషన్ టు మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ ఏదైతే బాగా పెరిగిపోతుందో, ఈ తిరుగుబాటు, మావోయిస్ట్ తిరుగుబాట్లు ఏవైతే పెరిగిపోతున్నాయో, మిలిటరీ గెయిన్స్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా సొల్యూషన్ అనేది దీనికి వైలెన్స్ అయితే కాదు అన్నట్టుగా మనకు చెప్తున్నాడు, రైట్. అయితే ఒకసారి మనం ఆర్టికల్ని చదివే ప్రయత్నం అయితే చేద్దాం. సో అట్రిషన్ ఇస్ బేసికలీ క్షీణింపజేయడం, రైట్, వీకెనింగ్ సమ్వన్. ఓకే, వారి రీసోర్సెస్ మీద దెబ్బ కొట్టడం,
రైట్, వారిని రోజు రోజుకి బలహీనపడేలా చేయడం. రైట్, సో ఆ సెన్స్లో మనం ఈరోజు ఆర్టికల్ని చూడబోతున్నాం. రైట్, కొంచెం మావోయిస్టులు, ఇన్సర్జెన్సీ, ఇది కొంచెం యూపీఎస్సీకి మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ అనేటువంటి ఒక ఏముంటుందమ్మా సిలబస్లో ఉంటుంది, పేపర్ 3 అనుకుంటా, ఇంటర్నల్ సెక్యూరిటీ, వారికి ఇది బాగా యూజ్ అవుతుంది. మనమైతే వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా వర్డ్స్ వస్తే నేర్చుకుందాం. అలానే జరుగుతున్న కరెంట్ కాంటెక్స్చువల్ ఇది కాబట్టి, కాంటెంపరీ ఇష్యూ కాబట్టి దీన్ని కూడా మనం స్టడీ చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు. క్లియర్? ఓకే, ఇస్ ఇట్ విజిబుల్? రైట్. For a long-standing insurgency that peaked in the early to mid-2000s, the war against the Maoists has settled into some sort of pattern. లాంగ్ స్టాండింగ్, ఎప్పటి నుంచో కొనసాగుతున్నా కదా. ఇన్సర్జెన్సీ అంటే ఏంటమ్మా, తిరుగుబాటు ఇన్సర్జెన్సీ. దట్ పీక్డ్ అంటే అది బాగా పీక్స్లో ఉన్న ప్రాంతం ఎప్పుడమ్మా, ఎర్లీ టు మిడ్ 2000s మధ్యలో. రైట్, అలానే అర్లీ, సో ఇనీషియల్ 2000s ఇనీషియల్స్లో అంటే 2000, 2001, 2002 ఇవన్నీ ఎర్లీస్. అలా మిడ్ 2000స్కి వచ్చేసరికి ఏమైందంటే పీక్ అయిపోయింది అనమాట, ఇన్సర్జెన్సీ అనేది బాగా పీక్ అయిపోయింది. ద వార్ అగెయిన్స్ట్ ద మావోయిస్ హ్యాస్ సెటిల్డ్ ఇంటూ సమ్ సార్ట్ ఆఫ్ ప్యాటర్న్, ఒక ప్యాటర్న్లోకి ఏదో వచ్చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎవరి మీద? ఈ వార్ అనేది మావోయిస్టులకి వ్యతిరేకంగా. ఓకే, అది ఒక రకంగా సెటిల్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట, ఒక ప్యాటర్న్లోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. రీసెంట్లీ ఈ మధ్య చూసుకుంటే కనుక the insurgents suffered a series of blows from paramilitary and police forces, which include the killing of at least 29 Maoists in the Bastar region in Chhattisgarh on Tuesday. ఓకే, ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక ఇన్సర్జెంట్స్ అన్నాం కదా, తిరుగుబాటుదారులు, వారు సఫర్ అవ్వాల్సి వచ్చింది. దేనికి? ఆ సిరీస్ ఆఫ్ బ్లోస్, వరుసగా వారి మీద దెబ్బలు పడ్డాయి. ఎవరి నుంచమ్మా? పారామిలిటరీ అండ్ పోలీస్ ఫోర్సెస్. సో వీరి దెబ్బలకైతే సఫర్ అవ్వాల్సి వచ్చింది ఇన్సర్జెంట్స్. ఓకే, తిరుగుబాటుదారులు. రైట్, విచ్ ఇంక్లూడ్, అయితే ఆ బ్లోస్ అన్నాడు కదా, బ్లోస్ అంటే ఆ దెబ్బలు అన్నాం కదా, దెబ్బ అంటాం, బ్లో ఈజ్ బేసిక్లీ దెబ్బ. ఓకే, అయితే ఆ దెబ్బల్లో వాళ్ళు సఫర్ అవ్వాల్సినట్టుగా ఏం జరిగింది? కిల్లింగ్ ఆఫ్ అట్లీస్ట్ 29 మావోయిస్ట్. ఇక్కడ ఇన్సర్జెంట్స్ అన్నా మావోయిస్టులు అన్నా ఒకరే కదా, 29 మంది మావోయిస్టులు. ఎక్కడ మాది కూడా బస్తర్ రీజన్, ఛత్తీస్గఢ్లో ఉండేటువంటి బస్తర్ రీజన్లో అక్కడ బాగా మావోయిస్టులతో నిండిపోయిన, ఇన్ఫెస్టెడ్ విత్ మావోయిస్ట్ అంటాం. ఇన్ఫెస్టెడ్ విత్ అంటే అక్కడ మావోయిస్టులతో నిండిపోయిన అనే అర్థంలో వాడతాం ఇన్ఫెస్ట్. ఓకే, ఆన్ ట్యూస్డే అంటున్నాడు. లిమిటెడ్ టు ద జంగిల్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియా అండ్ ఇన్ ప్లేసెస్ ఆఫ్ స్పార్స్ ట్రైబల్ ప్రెజెన్స్ విత్ ఎ వీకర్ ప్రెజెన్స్ ఆఫ్ ద డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ స్టేట్ రిలేటివ్ టు ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ, the Maoists have been significantly diminished as a political ideological force with few takers for their parties. ఓకే, లిమిటెడ్ టు ద జంగల్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియా అంటే వారి యొక్క స్ప్రెడ్ ఏదైతే ఉందో, వారి యొక్క ఉనికి ఏదైతే ఉందో అది ఇండియాలో మొత్తంలో ఎక్కడికమ్మా పరిమితమైంది? లిమిటెడ్ అంటే పరిమితమైంది ఎక్కడమ్మా, ఏ ప్రాంతాలకి? జంగిల్స్, ఫారెస్ట్ ఆఫ్ సెంట్రల్ ఇండియా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అదంతా సెంట్రల్ ఇండియా కిందకు వస్తుంది కదా. సో ఆ ప్రాంతాలకే లిమిట్ అయ్యింది. ఓకే, ఆ ప్రాంతానికి వారు పరిమితం అవుతున్నారు. ఆఫ్ స్పేర్స్ ట్రైబల్ ప్రెజెన్స్, ట్రైబల్ ప్రెజెన్స్ కూడా చాలా తక్కువగా. స్పేర్స్ అంటే మీనింగ్ ఏంటి? లిటిల్, చాలా తక్కువ అనే సెన్స్లో మనం స్పేర్స్ అనే యాడ్జెక్టివ్ని వాడతాం. ట్రైబల్ ప్రెజెన్స్, ట్రైబల్స్ ఉండేటువంటి వారి ప్రెజెన్స్ అనేది బాగా తక్కువగా ఉంది. అండ్ ఇన్ ప్లేసెస్ ఆఫ్ స్పేర్స్ విత్ ఎ వీకర్ ప్రెజెన్స్ ఆఫ్ ద డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ స్టేట్ రిలేటివ్ టు ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. మిగతా కంట్రీలో మొత్తం కంట్రీతో పోల్చుకుంటే కనుక డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లో కానీ లేదంటే వెల్ఫేర్ సంక్షేమంలో కావచ్చు, ఇటు అభివృద్ధిలో కావచ్చు నోచుకోవట్లేదు. కంట్రీలో మిగతా వారితో కంపేర్ చేసుకుంటే వారు వెనకబడిపోయి ఉన్నారు అన్నట్టుగా చెప్తున్నాడు. వీకర్ ప్రెజెన్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ కుంటిపడిపోయింది, సంక్షేమం కూడా కుంటిపడిపోయింది రెస్ట్ ఆఫ్ ద మిగతా కంట్రీతో పోల్చుకుంటే అని చెప్తున్నాడు. ద మావోయిస్ట్స్ హ్యావ్ బీన్ సిగ్నిఫికెంట్లీ డిమినిష్డ్. సో మెల్లమెల్లగా సిగ్నిఫికెంట్లీ అంటే చాలా ఎక్కువగా, అంటే బాగానే, ఓకే, ఇన్ ఎ బిగ్గర్ సైజ్. ఓకే, సిగ్నిఫికెంట్లీ డిమినిష్డ్, మెల్లమెల్లగా తగ్గిపోయారు. యాజ్ ఎ పొలిటికల్ ఐడియాలజికల్ ఫోర్స్ విత్ ఫ్యూ టేకర్స్. పొలిటికల్ ఐడియాలజికల్ ఫోర్స్గా ఏదైతే ముందు స్ట్రాంగ్గా ఉండేదో, ఇప్పుడు ఐడియాలజీ పొలిటికల్గా దానికి ఉన్నటువంటి ఫోర్స్ అనేది ఇప్పుడు లేదు. ఫ్యూ టేకర్స్ అంటే ఎవరు కూడా ఆల్మోస్ట్ దాంతో ఏకీభవించట్లేదు, వారి సిద్ధాంతాలతో ఎవరు కూడా ఏకీభవించట్లేదు, మెల్లమెల్లగా క్షీణిస్తూ పోతుంది అని చెప్తున్నాడు.
పొలిటికల్ ఐడియాలజికల్ ఫోర్స్గా ఉండేది ఒకప్పుడు. ఓకే, ఐడియాలజీ అంటే ఏంటమ్మా, మనకు ఉండేటువంటి సిద్ధాంతం కదా. సో ఒక పొలిటికల్ ఐడియాలజికల్ ఫోర్స్గా ఉండేటువంటి ఓకే ఈ మావోయిస్టులు అనేవాళ్ళు ఇప్పుడు మెల్లమెల్లగా వాళ్ళ ఉనికిని అయితే కోల్పోతున్నారు. ఎందుకంటే ఎవరు కూడా తీసుకునే వాళ్ళు లేరు, దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు, దాంతో ఏకీభవించే వాళ్ళు రోజు రోజుకి క్షీణిస్తూ వచ్చారు. ఫ్యూ అంటే నో అని కదా, ఫ్యూ టేకర్స్ అంటే నో టేకర్స్, ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు లేరు. ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, వాళ్ళని మనం మావోయిస్టులు అంటాం. ఐడియాలజీ ఆర్ విజన్స్ ఆఫ్ అన్ ఆల్టర్నేటివ్ స్టేట్. ఓకే, ఆల్టర్నేటివ్ అంటే ఏంటమ్మా, డిఫరెంట్. ఓకే, వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాలజీ అది, విజన్స్ ఆఫ్ ఏ ఆల్టర్నేటివ్ స్టేట్ ఉండాలి అన్నది వారి ఐడియాలజీ కదా. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, వాట్ దే హ్యావ్ రీటైన్డ్ హౌఎవర్ ఈజ్ అన్ ఎబిలిటీ టు టార్గెట్ సెక్యూరిటీ ఫోర్సెస్. ఓకే, వారికి ఉన్నటువంటి ఎబిలిటీ ఏంటమ్మా, సెక్యూరిటీ ఫోర్సెస్ని టార్గెట్ చేయటమే. ఎవిడెంట్ ఇన్ ద కిల్లింగ్ ఆఫ్ 22 paramilitary personnel ఇన్ April 2021 అండ్ 10 jawans ఇన్ April 2023. సో ఎవిడెంట్ అంటే క్లియర్, ఎవిడెంట్ అంటే క్లియర్. ఏ పరంగా అమ్మా అది ఎవిడెంట్ అని చెప్తున్నారు అంటే దేన్ని ఉద్దేశించి, సెక్యూరిటీ ఫోర్సెస్ని వీళ్ళు ఏదైతే టార్గెట్ చేసే ఎబిలిటీని సంపాదించుకున్నారో దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి, ఎవిడెన్స్ అంటాం కదా, నౌన్, ఎవిడెన్స్ ఈజ్ ద నౌన్, ఎవిడెంట్ ఈజ్ అడ్జెక్టివ్. 22 మంది పారామిలిటరీ స్టాఫ్, ఓకే సిబ్బంది అంటాం కదా, ఆ పారామిలిటరీ సిబ్బంది ఏప్రిల్ 2021లో 22 మంది చనిపోయారు. అలానే 10 మంది జవాన్లు, సోల్జర్స్ April 2023లో వారిని చంపడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ 2 ఇన్సిడెంట్స్ కూడా మనకి సాక్ష్యాలు. దేనికి సాక్ష్యాలమ్మా, వీళ్ళు ఇలా సెక్యూరిటీ ఫోర్సెస్ని టార్గెట్ చేయడమే వారి పరమావధిగా పెట్టుకున్నారు అన్నట్టుగా. దిస్ హ్యాస్ నెసెసిటేటెడ్ సెక్యూరిటీ ఫోర్సెస్ టు యూస్ అన్కన్వెన్షనల్ మిలిటరీ టాక్టిక్స్ అండ్ న్యూ కోంబింగ్ రూట్స్ టు టార్గెట్ ద ఆర్మ్డ్ మావోయిస్ట్ క్యాడర్స్. సో ఈ సంఘటనల నేపథ్యంలో ఏం జరిగిందంటే, నెసెసిటేటెడ్ అంటే ఏంటమ్మా, టు క్రియేట్ అన్ అర్జెన్సీ, వాళ్ళు ఆ విధంగా వెళ్ళడానికి పురిగొల్పింది అని అర్థం. నెసెసిటేటెడ్ అంటే కంపల్సరీ చేయడం. ఓకే, వారికి ఇంకా వాళ్ళు ఆ వేలో ఆ అప్రోచ్లో వెళ్ళాల్సినటువంటి అవసరం రావటం. ఏ వే అమ్మా, సెక్యూరిటీ ఫోర్సెస్ మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి వారు ఈసారి అన్కన్వెన్షనల్ మిలిటరీ టాక్టిక్స్ అనే పదం వాడాడు. అన్కన్వెన్షనల్ అంటే ఎప్పుడూ మీరు అవలంబించేటువంటి మార్గాలు కాకుండా డిఫరెంట్గా, ఎప్పుడు నార్మల్గా జరిగేటువంటి రైట్, నార్మల్గా అనుసరించే వ్యూహాలు కాకుండా వేరేగా, దట్ ఈస్ అన్కన్వెన్షనల్ అంటాం. కన్వెన్షనల్ అంటే రెగ్యులర్, అన్కన్వెన్షనల్ అంటే డిఫరెంట్. ఓకే, సో డిఫరెంట్ మిలిటరీ టాక్టిక్స్, టాక్టిక్స్ అంటే ఏంటమ్మా వ్యూహాలు అంటాం కదా. సో ఈసారి వ్యూహాలు వాళ్ళు వేరేగా ఆలోచించాల్సి వస్తుంది, విచ్ ఆర్ నాట్ నార్మల్. ఎల్లప్పుడూ సాదాసీదాగా చేసేటువంటి వ్యూహాలు కాకుండా ఈసారి కొంచెం అన్కన్వెన్షనల్గా వ్యవహరించాల్సి వస్తుంది సెక్యూరిటీ ఫోర్సెస్. అండ్ న్యూ కోంబింగ్ రూట్స్. కోంబింగ్ అంటే ఏంటి, కోంబింగ్ అంటే వారిని సెర్చ్ చేయడం అమ్మ. కోంబింగ్ అంటే ఒక ప్రాంతాన్ని కోంబ్ చేయడం అంటే ఏంటి, ఆ ప్రాంతంలో జల్లెడ పట్టడం అంటాం తెలుగులో. జల్లెడ పట్టడం అంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అనేది సెర్చ్ చేయడం. సో దట్ ఈస్ కాంబింగ్ ఆపరేషన్స్ అంటాం. సో కొత్త కాంబింగ్ రూట్స్ని వాళ్ళు టార్గెట్ చేయాలి. దేనికోసం, టు టార్గెట్ ద ఆర్మ్డ్ మావోయిస్ట్ క్యాడర్స్. ఆర్మ్డ్ అంటే ఏంటమ్మా, వెపన్స్తో ఎక్విప్ అయినటువంటి మావోయిస్ట్ క్యాడర్ని టార్గెట్ చేయడం కోసం కోంబింగ్ ఆపరేషన్స్ నిర్వహించడంలో కూడా మనం కొత్త విధానాల్ని అనుసరించాలి. వైల్ దీస్ అటాక్స్ వీకెన్ ద మిలిటరీ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మావోయిస్ట్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వారికి ఉన్నటువంటి మిలిటరీ స్ట్రెంగ్త్ని మావోయిస్టులు కోల్పోయే ప్రమాదం ఉంది కదా ఇటువంటి దాడులు చేయడం వల్ల. దే కెనాట్ క్యుములేటివ్లీ వైప్ అవుట్ ద థ్రెట్ ఆఫ్ ద ఇన్సర్జెంట్స్ యాజ్ క్లెయిమ్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్ అంతకుముందు ఏం చెప్పింది, కంప్లీట్గా మేము వారి యొక్క థ్రెట్ని మేము వైప్ అవుట్ చేసేస్తాం. అంటే ఏంటమ్మా, కంప్లీట్గా వారిని తుదముట్టించేస్తాం, తుడిచిపెట్టుకుపోయేలా చేయడం. దట్ ఈస్ కాల్డ్ వైప్ అవుట్. వైప్ అవుట్ అంటే టు కంప్లీట్లీ క్లీన్ అనే మీనింగ్లో వస్తాం కదా. క్యుములేటివ్లీ అంటే కంప్లీట్లీ అని అర్థం, క్యుములేటివ్ టోటలీ అని చెప్పడం. ద థ్రెట్ ఆఫ్ ఇన్సర్జెంట్స్. సో వారి నుంచి వచ్చేటువంటి థ్రెట్ని మనం కంప్లీట్గా వైప్ అవుట్ చేసేస్తాము అన్నట్టుగా ఏదైతే క్లెయిమ్ చేసిందో యూనియన్ గవర్నమెంట్, అది జరిగే ఛాన్స్ లేదు. దే కెనాట్ క్యుములేటివ్లీ, కంప్లీట్గా అయితే వాళ్ళు వైప్ అవుట్ చేయడం, వాళ్ళు ఏదైతే అన్నారో చేసేస్తామని, వారి థ్రెట్ నుంచి కంప్లీట్గా వైప్ అవుట్ చేస్తామని ఏదైతే యూనియన్ గవర్నమెంట్ చెప్పిందో అది జరిగేటువంటి ఛాన్స్ లేదు. కెనాట్, వాళ్ళు చేయలేరు అని చెప్తున్నాడు. దిస్ ఈజ్ బికాస్, ఎందుకంట ద మావోయిస్ట్స్ ఆర్ ఇన్ డిఫికల్ట్ హిల్లీ టెరైన్ and have shown the ability to win over some discontented sections of the tribals who are affected by the civil war. Okay,
ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు వారిని వైపౌట్ చేయలేదు యూనియన్ గవర్నమెంట్ అంటే, మావోయిస్టులు ఎక్కడ ఉంటారమ్మా, డిఫికల్ట్ హిల్లీ టెరెన్, కొండ ప్రాంతాలు ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళడమే చాలా కష్టం. అటువంటి ప్రాంతాల్లో వాళ్ళు ఉంటారు. అండ్ హ్యావ్ షోన్ ద ఎబిలిటీ, వారు ఒక ఎబిలిటీని సంపాదించుకోగలిగారు. ఏంటది, టు విన్ ఓవర్ సమ్ డిస్కంటెంటెడ్ సెక్షన్. డిస్కంటెంట్ అంటే ఏంటమ్మా, అసంతృప్తి. కంటెంట్ అంటే సంతృప్తి, డిస్కంటెంటెడ్ అంటే ఎవరికైతే అసంతృప్తి ఉందో అటువంటి సెక్షన్స్, అటువంటి వర్గాలు. ఓకే, ట్రైబల్స్లో ఉండేటువంటి అటువంటి అసంతృప్త వర్గాలని గెలుచుకోవడం, అంటే వారి మనసును గెలుచుకోవడం. ఓకే, హూ ఆర్ ఎఫెక్టెడ్ బై ద సివిల్ వార్ వల్ల. ఓకే, అంటే అంతర్యుద్ధం అంటాం కదా, అంతర్యుద్ధం వల్ల ఎఫెక్ట్ అయినటువంటి ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ అసంతృప్తితో ఉన్నారు. వారిని గెలుచుకునే ప్రయత్నం చేయడం వల్ల వారిని కంప్లీట్గా వైపౌట్ చేయడం అనేది అంత సులభం కాదు. దే కెనాట్ కంప్లీట్లీ వైపౌట్ అని చెప్తున్నాడు. రెండోది, ఆఫ్టర్ 2 decades of fighting the Maoists, whose strength peaked after 2 prominent Naxalite parties merged into the CPI, the Indian state has long realized the only way out is to take them on military while winning over tribals through welfare measures. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయలేదు. 2 decades of fighting, 20 సంవత్సరాలుగా, గత 20 సంవత్సరాలుగా ఏమిటి జరుగుతూనే ఉంది ఫైటింగ్, మావోయిస్టులతో యుద్ధం అనేది జరుగుతూనే ఉంది. హూ స్ట్రెంగ్త్ పీక్డ్ అంటున్నాడు, అంటే బాగా వారి బలం పుంజుకుంది. ఎప్పుడమ్మా, ఆఫ్టర్ 2 prominent నక్సలైట్ పార్టీస్, బాగా పాపులర్గా ఉండేటువంటి 2 నక్సలైట్ పార్టీస్ మెర్జ్ అయిపోయాయి, కంబైన్ అయిపోయాయి. దేని కిందకి, సిపిఐ మావోయిస్ట్ కిందకి మెర్జ్ అయిపోయాయి. ద ఇండియన్ స్టేట్ హ్యాస్ లాంగ్ రియలైజ్ దట్ ద ఓన్లీ వే అవుట్ ఈస్ టు టేక్ దెమ్ ఆన్ మిలిటరీలీ. ఓకే, అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం భావిస్తుంది, ఇండియన్ స్టేట్ అంటే అక్కడ ఏంటి, గవర్నమెంట్ ఏమని రియలైజ్ అయింది, ఓన్లీ మార్గం ఏంటమ్మా, టు టేక్ దెమ్ ఆన్ మిలిటరీలీ వైల్ విన్నింగ్ ఓవర్ ట్రైబల్స్. సో ట్రైబల్స్ని గెలుచుకోవాలి, వారి మనసులు గెలుచుకోవాలి. అది కూడా ఏ విధంగా, త్రూ వెల్ఫేర్ మెజర్, సంక్షేమ పథకాల ద్వారా ట్రైబల్స్ మనసులను అయితే గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నట్టుగా రియలైజ్ అయింది గవర్నమెంట్. ఇన్ ద లేట్ 2000s, the use of ploys such as arming tribals to take on the Maoists through flawed campaigns such as the Salva Judum backfired. 2000, late 2000s, early 2000s అంటే ఇనీషియల్గా 2000s, ఇనీషియల్గా అంటే 2000, 2001, 2002 వాటిని ఎర్లీ 2000s అంటాం. ఓకే, లేట్ 2000s అంటే 2008, 2009 ఆ ప్రాంతాల్లో మనం లేట్ 2000s అంటాం. యూజ్ ఆఫ్ ప్లాయ్స్ అంటే ఏంటంటే వ్యూహాలు, ఇవి కూడా అలాంటివి. ప్లాన్స్, ప్లాయ్స్ అన్నా ప్లాన్స్ అన్నా రైట్, వ్యూహాలు అని అంటాం కదా, పన్నాగాలు అంటాం కదా, దట్ ఈస్ ప్లాయ్స్. సచ్ యాజ్ ఆర్మింగ్ ట్రైబల్స్కి కొంత వెపన్స్ని ప్రొవైడ్ చేయడం, వారికి కొంత వెపన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, వారికి ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుంది, టు టేక్ ఆన్ అంటే వారితో తలపడే విధంగా మావోయిస్ట్ని ఎదుర్కోవడానికి ట్రైబల్స్కి కొంత ఆర్మ్స్ని ప్రొవైడ్ చేయడం, వెపన్స్ని ప్రొవైడ్ చేయడం. త్రూ ఫ్లాడ్ క్యాంపెయిన్స్, అంటే క్యాంపెయిన్స్ ఏవి కూడా కరెక్ట్గా లేవు. ఫ్లాడ్ అయిపోయి అంటే అర్థం ఏంటమ్మా, ఫ్లాడ్ అంటే ఇన్కరెక్ట్. మనం ఏ పర్పస్ కోసం అయితే క్యాంపెయిన్స్ని అయితే మొదలు పెట్టుకుందాం అనుకున్నామో అది కరెక్ట్ కాదు, ఫ్లాడ్ అయిపోయింది, అంటే డిజైర్డ్ అవుట్పుట్ రాలేదు. సచ్ యాజ్ ద సాల్వా జుడుమ్, దాని పేరేంటమ్మా ఆ క్యాంపెయిన్, వన్ ఆఫ్ సచ్ క్యాంపెయిన్స్ నేమ్ ఇస్ సాల్వా జుడుమ్. అదేమైంది, బ్యాక్ ఫైర్ అయింది, అంటే వారు ఏదైతే అనుకున్నారో దానికి రివర్స్లో రిజల్ట్స్ రావడం జరిగింది. సో అది వర్కౌట్ కాలేదని అర్థంలో బ్యాక్ ఫైర్ వాడుతున్నాం. లేటర్ ఇన్ ఏ చేంజ్ ఆఫ్ ట్యాక్ అంటే ఏంటమ్మా, టాక్టిక్స్. సో మరొక వ్యూహాన్ని ఈసారి ప్రయోగించడం జరిగింది. ద రీచ్ ఆఫ్ ద వెల్ఫేర్ స్టేట్ అండ్ ద బ్యూరోక్రసీ గ్రాడ్యువల్లీ ఎక్స్పాండెడ్ ఇంటూ hitherto inaccessible areas in central India and helped negate Maoist propaganda about the Indian state being exploitative. చూసారా, ఈసారి టాక్టిక్స్ చేంజ్ చేశారు. ఏంటి, రీచ్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్, ఓకే, అండ్ ద బ్యూరోక్రసీ. సో బ్యూరోక్రసీ పరంగా కావచ్చు, వెల్ఫేర్ స్టేట్ పరంగా కావచ్చు, మెల్లగా ఎక్స్పాండ్ అయ్యారు. ఇంటూ హిదర్టు అంటే అంటిల్ నౌ, ఇప్పటి వరకు ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్, ఎక్కడైతే మనకి యాక్సెస్ చేయడానికి వీల్లేని ప్రాంతాలు ఉన్నాయో వాటికి ఈ బ్యూరోక్రసీ అనేది ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ ఎక్కడమ్మా, సెంట్రల్ ఇండియాలో కొన్ని ప్రాంతాలు ఏవైతే ఇన్యాక్సెసిబుల్గా ఉన్నాయో అక్కడికి ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది బ్యూరోక్రసీ అండ్ వెల్ఫేర్ స్టేట్. హిదర్టు అంటే అంటిల్ నౌ అనే మీనింగ్తో వాడతాం. హిదర్టు అంటే ఇప్పటి వరకు, యాజ్ ఆఫ్ నౌ, అంటిల్ నౌ. ఓకే, అండ్ హెల్ప్డ్ నెగేట్ మావోయిస్ట్ ప్రాపగండా. నెగేట్ అంటే దాన్ని నిర్వీర్యం చేయడం,
ఓకే, కంప్లీట్గా క్యాన్సిల్ చేయడం, నిర్వీర్యం చేయడం అనే సెన్స్లో నెగెట్ వాడతాం. సో మావోయిస్టులు ఏదైతే ప్రాపగండా చేస్తున్నారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఏమని, వాళ్ళు కంప్లీట్గా మిమ్మల్ని దోచుకుంటున్నారు, ఎక్స్ప్లాయిటేటివ్ అనే పదం వాడారు చూసారా. సో ప్రభుత్వాలు మిమ్మల్ని దోచుకుంటున్నాయి అనేటువంటి ఒక ప్రచారం ఏదైతే మావోయిస్టులు చేస్తున్నారో దానికి అడ్డుకట్ట వేశారు. నెగేట్ అంటే దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఓకే ఒక ప్రయత్నం జరిగింది, హెల్ప్డ్ నెగేట్. సో దాన్ని నిర్వీర్యం చేయడంలో అయితే అది పాత్ర పోషించింది. బ్యూరోక్రసీ ఎక్స్పాండ్ అవ్వడం కావచ్చు, వెల్ఫేర్ స్టేట్ సంక్షేమాలు రీచ్ అవ్వడం ఎవరికమ్మా, inaccessible areas, especially in central India. Several tribal people, tired of the warfare and violence, refused to support the Maoists, leading to desertion in their ranks in other states as well. So చాలా మంది ట్రైబల్ పీపుల్ విసిగి వేసారిపోయారు. టైడ్ ఆఫ్ ద వార్ఫేర్ అండ్ వైలెన్స్, హింస తర్వాత వారు చేపట్టేటువంటి వార్ఫేర్ కార్యక్రమాలతో విసుగెత్తిపోయి రెఫ్యూజ్ టు సపోర్ట్ మావోయిస్టులు, ఇంకపై మేము మిమ్మల్ని సపోర్ట్ చేయదలుచుకోవట్లేదు అనేటువంటి దశకి చేరుకున్నారు మన గిరిజనుల ప్రాంత ప్రజలు. దానివల్ల దేనికి దారి తీస్తుంది, లీడింగ్ టు అంటే దారి తీయటం, డిసర్షన్ ఇన్ దేర్ ర్యాంక్స్ ఇన్ అదర్ స్టేట్స్ యాజ్ వెల్. సో ఇప్పుడు సెంట్రల్ ఇండియానే కాదు, మిగతా అక్కడక్కడ అడపాదడప దానికి ఉన్నటువంటి ప్రెజెన్స్ ఏదైతే ఉందో అక్కడ కూడా వారి ఖాళీ అయిపోవడం స్టార్ట్ అయింది. డిజర్షన్ అంటే ఏంటమ్మా, డిజర్షన్ అంటే మెల్లమెల్లగా వెకేట్ అయిపోవడం, అందరూ ఖాళీ అయిపోవడం. సో అక్కడ ర్యాంక్స్ అంటే వారి పదవులు, వారికి ఉన్నటువంటి దాన్ని ఏమంటాం, ర్యాంక్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఇన్ ద ర్యాంక్స్ అంటే వారికి ఉన్న పొజిషన్, అక్కడ ఉన్నటువంటి బలం మెల్లమెల్లగా డిజర్ట్ అయిపోయింది, ఖాళీ అవ్వడం స్టార్ట్ అయింది మిగతా స్టేట్స్లో కూడా. ఇన్ ఛత్తీస్గఢ్ హౌఎవర్ ద కాన్స్టెంట్ వార్ఫేర్ హ్యాస్ హెల్ప్డ్ ద మావోయిస్ట్ ట్యాప్ ఇన్ టు సమ్ డిస్కంటెంట్. కాకపోతే ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతంలో అది ఎక్సెప్షన్, ఎందుకంటే అక్కడ వార్ఫేర్ అనేది కాన్స్టెంట్గా జరగటం వల్ల ఏమైంది, మావోయిస్టులు కొంతవరకు అసంతృప్తిని ఇంకా కంటిన్యూ అయ్యే విధంగా వారు దాన్ని ట్యాప్ ఇంటూ అంటే ఏంటమ్మా, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడం. సో వెన్ యూఆర్ ట్రైంగ్ టు ట్యాప్ ఇంటూ సంథింగ్ మీన్స్ మీరు మీ అడ్వాంటేజ్గా దాన్ని వాడుకునే ప్రయత్నం చేయడం. ఓకే, డిస్కంటెంట్ అంటే అసంతృప్తి. సివిల్ సొసైటీ అండ్ పీస్ యాక్టివిస్ట్స్ హ్యావ్ ట్రైడ్ టు ఇనిషియేట్ సీజ్ ఫైర్ టాక్స్ బిట్వీన్ ద మావోయిస్ట్స్ అండ్ ద సెక్యూరిటీ ఫోర్సెస్ బిసైడ్స్ ఆస్కింగ్ ద ఇన్సర్జెంట్స్ టు యూజ్ డెమోక్రటిక్ మీన్స్ టు టేక్ అప్ ట్రైబల్ కాసెస్. చూసారా ఇక్కడ ఏమంటున్నాడంటే సివిల్ సొసైటీ అలానే పీస్ యాక్టివిస్ట్ వీరిద్దరూ కూడా, పౌర సమాజం అని అంటున్నాడు సివిల్ సొసైటీ, అలానే పీస్ని కోరుకునేటువంటి యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో, శాంతి కోరుకునే వాళ్ళు, రైట్, అటువంటి యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో హ్యావ్ ట్రైడ్, వాళ్ళు ఆల్రెడీ ఓకే ప్రయత్నించారు దేనికోసం, సీజ్ ఫైర్ టాక్స్ అంటే ఇంకా ఈ వైలెన్స్ వద్దు, కాల్పుల విరమణ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఓకే, మనకి హింస వద్దు, చర్చలతోనే మనం సామరస్యంగా పరిష్కరించుకుందాం, సమస్యల్ని మనం పరిష్కరించుకుందాం అనేటువంటి ఒక ఆలోచనని వాళ్ళు మొదలుపెట్టారు. ఓకే, అది కూడా ఎవరెవరి మధ్య, మావోయిస్ట్ అండ్ సెక్యూరిటీ ఫోర్స్ వీరిద్దరికి మధ్య కదా ఎప్పుడు కూడా హింస ఆ వార్ఫేర్ జరిగేది. ఓకే, బిసైడ్స్ ఆస్కింగ్ ద ఇన్సర్జెంట్స్, దీంతో పాటుగా ఏమడిగారు, బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు ఇన్సర్జెంట్స్ అంటే మావోయిస్టులను ఉద్దేశించి, టు యూజ్ డెమోక్రటిక్ మీన్స్, ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు వెళ్ళండి, హింసకి దారి ఇవ్వకుండా, హింసని చెలరేగేలా చేయకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మీరు ఓకే టేకప్ ట్రైబల్ కాజెస్, వారికి ఉన్నటువంటి సమస్యల్ని కావచ్చు లేవనెత్తే ప్రయత్నంలో భాగంగా మీరు ప్రజాస్వామ్య వ్యవహారం ప్రజాస్వామ్య రీతిలో మీరు వెళ్ళండి అన్నట్టుగా అడగడం జరిగింది. ఓకే, ఎవరమ్మా, సివిల్ సొసైటీ అండ్ పీస్ యాక్టివిస్టులు అనే వాళ్ళు ఇన్సర్జెంట్స్ని అడగడం జరిగింది. బట్ ద మావోయిస్ట్ డిస్పైట్ సెట్ బ్యాక్స్ హ్యావ్ రిఫ్యూజ్ టు గివ్ అప్ ఆన్ దేర్ అనక్రానిస్టిక్ ఐడియాలజీ. ఓకే, మంచి పదం వాడాడు. కాకపోతే ఇలా చెప్పినంత మాత్రాన మావోయిస్టులు ఏమైనా ఒప్పుకున్నారా అంటే కాదు. డిస్పైట్ సెట్ బ్యాక్స్, వారికి ఎన్నో అవరోధాలు వస్తున్నాయి. సెట్ బ్యాక్స్ అంటే ఏంటమ్మా, అవరోధాలు. వారు ఒక ప్లాన్, ఒక యాక్షన్ ఆఫ్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటే వారికి అవరోధాలు రావడాన్ని మనం సెట్ బ్యాక్స్ అంటాం. సో అటువంటి సెట్ బ్యాక్స్ వస్తున్నప్పటికీ కూడా దే హ్యావ్ రిఫ్యూజ్ టు గివ్ అప్ ఆన్ దే అనక్రానిస్టిక్ ఐడియాలజీ. ఇది చాలా మంచి పదం. అనక్రానిస్టిక్ అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ మీకు క్రోనో అనే పదం తెలిసి ఉండాలి. క్రోనో అనే రూట్ వర్డ్ దేనికి సంబంధించిందంటే టైం. అనక్రోనీ అంటే మీనింగ్ ఏంటంటే బాగా అవుట్డేట్ అయిపోవడం, అంటే ఈ టైంకి ఇప్పుడున్న కాలానికి వారి ఐడియాలజీ మ్యాచ్ కాకపోవడం, బాగా పాత మైండ్ సెట్ అనమాట. ఎప్పుడో ఆలోచనలో ఇప్పుడున్న కాలానికి ఆపాదించే ప్రయత్నం చేయడాన్నే అనక్రానిస్టిక్ ఐడియాలజీ అంటాం. ఓకే రైట్, విచారధార అంటారు కదా హిందీలో, విచారధార దట్ ఈస్ ఐడియాలజీ. ఓకే, సో వాళ్ళ విచారధార ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్గా
ఎనక్రానిస్టిక్గా ఉంది, బాగా పాతబడిపోయింది, ఇప్పుడున్న సమాజానికి ఇప్పుడున్న టైంకి అది సెట్ అవ్వట్లేదు, దాన్ని వారు వదులుకోవడానికి రెడీగా లేరు, దాన్ని వారు అంగీకరించలేదు, రిఫ్యూజ్ టు గివ్ అప్. సో దాన్ని వదిలేయడానికి వారు ఇష్టపడలేదు, రైట్. దేర్ అన్విల్లింగ్నెస్ టు యాక్సెప్ట్ దట్ ద పువర్ ట్రైబల్స్ హూమ్ దే క్లెయిమ్ టు రిప్రజెంట్ ఓన్లీ వాంట్ బెటర్ ఎంగేజ్మెంట్ and outcomes from the welfare and electoral system and not a violent overthrow that jeopardizes their lives, has ensured that the war of attrition continues. Okay, their unwillingness, వారికి ఏదైతే అయిష్టత ఉందో, దేనికి అయిష్టత ఉంది, టు యాక్సెప్ట్ దట్ ద పూర్ ట్రైబల్స్ వాళ్ళ కోసమే కదా వీరు నిలబడి ఉన్నారు. ఓకే, పేద గిరిజనులు, ఓకే, హూమ్ దే క్లెయిమ్ టు రిప్రజెంట్, ఎవరినైతే వారు మేము వారికి వకాల్తా పుచ్చుకుంటున్నాం, వారి తరఫున మేము పోరాడుతున్నాం, వారికి ప్రతినిధులుగా ఉన్నామని వారు ఏదైతే అంటున్నారో, ఆ పూర్ ట్రైబల్స్కి రిప్రజెంటేటివ్స్గా ఉంటామని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఓన్లీ వాంట్ బెటర్ ఎంగేజ్మెంట్ అండ్ అవుట్కమ్స్. సో సంక్షేమం ద్వారా వారికి అవుట్కమ్స్ రావాలి, అంటే రిజల్ట్స్ రావాలి. అండ్ ఎలక్టోరల్ సిస్టమ్, ఇప్పుడు నడుస్తున్నటువంటి ఎలక్టోరల్ సిస్టమ్ ద్వారా కావచ్చు, వెల్ఫేర్ ద్వారా కావచ్చు, అవుట్కమ్స్ బెటర్ ఎంగేజ్మెంట్ అనేది పాసిబుల్ అవ్వాలి, రైట్, కావాలి, వాంట్ బెటర్. అండ్ నాట్ ఏ వైలెంట్ ఓవర్థ్రో. సో వైలెంట్ అంటే ఇక్కడ ఏంటమ్మా, అడ్జెక్టివ్గా వాడాడు. వైలెంట్ ఓవర్థ్రో దట్ జెపార్డైజెస్ అంటే విచ్ ఎండేంజర్స్. జియోపార్డీ ఈజ్ బేసికలీ, జెపార్డీ అంటే డేంజర్ అనమాట. ఓకే, దట్ రిస్క్స్ దేర్ లైఫ్స్, వారి జీవితాలని రిస్క్లో పెట్టే విధంగా వైలెంట్ ఓవర్థ్రోగా ఉండకూడదు. నాట్ ఏ వైలెంట్ ఓవర్థ్రో దట్ జెపార్డైజెస్ దేర్ లైఫ్స్, వారి బ్రతుకుల్ని మరింత రిస్కీగా చేసే ఓవర్థ్రో అయితే వారికి అవసరం లేదు. హ్యాస్ ఎన్ష్యూర్డ్, సో ఇది దేన్ని సూచిస్తుందమ్మా, దేన్ని మేక్ ష్యూర్ చేస్తుంది, దట్ ద వార్ ఆఫ్ అట్రిషన్ కంటిన్యూస్. సో మెల్లమెల్లగా వారిని బలహీనపరిచేటువంటి కార్యక్రమం జరుగుతున్నట్లుగానే మనకి అర్థం చేసుకోవచ్చు. వార్ ఆఫ్ అట్రిషన్ కంటిన్యూస్. సో దీంతో మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, వారిని మెల్లమెల్లగా బలహీన పడేలాగా ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో వారిపైన, ఓకే, వారు బలహీన పడేలా చేయడానికి దోహదపడుతున్నారు, అది కంటిన్యూ అవుతుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ ద్వారా మనకి ఎడిటర్ చెప్పదలుచుకుంటున్నాడు, రైట్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు టుడేస్ వొకాబులరీ. టెపిడ్ అనేటువంటి పదం, ఇది మీరు వినుంటారు. టెపిడ్ రెస్పాన్స్ అంటాం. టెపిడ్ అంటే కొంచెం లూక్వామ్ అంటాం కదా, మరీ అంత వేడి కాదు, దట్ ఈస్ బేసిక్లీ లూక్వామ్. అంటే ఏంటంటే మైల్డ్ అనే సెన్స్లో వాడతాం. ఓకే, అంత గొప్పగా ఏమీ రియాక్ట్ కాలేదు. ఐ గాట్ ఎ టెపిడ్ రెస్పాన్స్ అంటే మైల్డ్ రెస్పాన్స్ అని చెప్పుకోవచ్చు. టెపిడ్ అంటే మైల్డ్. నేను ఇచ్చినటువంటి సజెషన్కి అది చాలా మైల్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఏ రియాక్షన్ విచ్ ఈస్ నాట్ ఎంతూజియాస్టిక్, అంత గొప్పగా లేదు, అంత ఎనర్జీతో నిండినగా లేదు అని చెప్పడాన్ని టెపిడ్ రెస్పాన్స్ అంటాం. మైల్డ్, లూక్వామ్, ఎపాథెటిక్. ఎపాథెటిక్ అంటే ఏంటి, ఎపాథీ ఈజ్ అ నౌన్, ఎపాథెటిక్ ఈజ్ యాడ్జెక్టివ్. ఎపాథీ అంటే నాట్ హ్యావింగ్ ఎనీ ఫీలింగ్. ఇండిఫరెంట్ అని కూడా చెప్పచ్చు. ఇండిఫరెన్స్ అన్న ఎపాథీ అన్న సేమ్, నాట్ షోయింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫీలింగ్, రైట్, దట్ ఈస్ టెపిడ్. ఇది యాడ్జెక్టివ్గా వాడతాం కదా. టెపిడ్ రెస్పాన్స్ ఈజ్ యువర్ నౌన్, టెపిడ్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. నెక్స్ట్ టర్బ్యులెన్స్, ఇది నౌన్. డిస్టర్బెన్స్, టర్బ్యులెన్స్ అంటే డిస్టర్బెన్స్. దేర్ ఆర్ సైన్స్ ఆఫ్ టర్బ్యులెన్స్ అహెడ్ ఆఫ్ ద ఎకానమీ. సో చాలా గందరగోళ పరిస్థితి. టర్బ్యులెన్స్ అంటే ఏంటమ్మా, గందరగోళ పరిస్థితి కనిపించేటువంటి కొన్ని సైన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ వితౌట్ ఎనీ ఆర్డర్. సో ఎక్కడ కూడా ఒక ఆర్డర్ లేకుండా అంత కన్ఫ్యూజన్ ఉండడాన్ని మనం టర్బ్యులెన్స్ అని అంటాము. చెప్పాను కదా, టర్బ్యులెన్స్ ఆఫ్ వెదర్ అని అంటాం, అస్తవ్యస్తంగా ఉండడం. టర్మాయిల్ అనొచ్చు, అన్రెస్ట్ అనొచ్చు, అప్హీవల్, ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే పదాలు, అన్ని నౌన్స్. నెగటివ్ కాంటెక్స్ట్లో వాడతాం. ఓకే, దిస్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్. Turbulent, this is basically your adjective. Turbulent is basically your adjective. Next, bolster. Bolster is verb. దేనైనా స్ట్రెంథెన్ చేయడం, సపోర్ట్ చేయడం, ఫోర్టిఫై చేయడం. బట్రెస్ అన్నా, బూస్ట్ అన్నా, స్ట్రెంథెన్ అన్నా, ఫోర్టిఫై అంటే బలోపేతం చేయడం. ద ఫాల్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఈస్ స్టార్టింగ్ టు బోల్స్టర్ కాన్ఫిడెన్స్, బూస్ట్ కాన్ఫిడెన్స్. ఓకే, ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే పడిపోయాయో అది కొంత కాన్ఫిడెన్స్ని బూస్టప్ చేసే విధంగా ఉంది, సపోర్ట్ చేసే విధంగా ఉంది, బలోపేతం చేసే విధంగా ఉంది. స్ట్రైఫ్, దిస్ ఈజ్ నౌన్. స్ట్రైఫ్ అనేది నెగిటివ్ కాంటెక్స్లో వాడతాం. స్ట్రైఫ్ అంటే దెర్ ఈస్ సమ్, ఓకే, ఫ్రిక్షన్ అంటాం కదా, ఫ్రిక్షన్, ఆర్ యూ కెన్ సే వాట్ వి సే డిస్కార్డ్ అంటాం స్ట్రైఫ్ అంటే, రైట్. ర్యాంగ్లింగ్ అంటే గొడవ కదా. వైలెంట్ ఆర్ యాంగ్రీ డిసగ్రిమెంట్ చెప్పాను కదా, నెగిటివ్ కాంటెక్స్లో వాడతాం.
సో అక్కడ మనకి కోపంగా మనకి ఎవరితోనైనా డిసగ్రిమెంట్ జరిగితే దాన్ని మనం స్ట్రైఫ్ అనొచ్చు. స్ట్రైఫ్ స్ట్రికెన్ మనకి ఆ మధ్య జరిగింది కదా, కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, లోయ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, కుకీస్ కదా, మణిపూర్లో వైలెన్స్ ఏదైతే జరిగిందో ఆ ఉద్దేశంలో మనం స్ట్రైఫ్ అనే పదాన్ని ఎక్కువగా విన్నాం. స్ట్రైఫ్ స్ట్రికెన్ మణిపూర్ అన్నట్టుగా. అంటే స్ట్రైఫ్ అంటే బాగా టెన్షన్స్తో కూడిన, టెన్షన్స్ అంటే ఉద్రిక్తతలు, రైట్. 20 years ఆఫ్ సివిల్ స్ట్రైఫ్ హ్యావ్ లెఫ్ట్ ద కంట్రీస్ ఎకానమీ ఇన్ రూయిన్స్. కంప్లీట్గా దాన్ని డిస్ట్రాయ్ చేసేసింది. సివిల్ స్ట్రైఫ్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చేసేటువంటి ఆందోళనలు కావచ్చు, ఘర్షణ వాతావరణం, దట్ ఈస్ స్ట్రైఫ్. ఓకే, నెగిటివ్ కాంటెక్స్ట్. అప్బీట్ ఇది పాజిటివ్. అప్బీట్ ఈజ్ బేసిక్లీ పాజిటివ్ అమ్మ. అంటే చియర్ఫుల్ అనొచ్చు, ఆప్టిమిస్టిక్ అనొచ్చు, హోప్ఫుల్ అనొచ్చు, శాంగ్విన్ అనొచ్చు. ఇవన్నీ కూడా పాజిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్స్. ఆప్టిమిస్టిక్ అంటే చాలా హెల్దీగా, ఎనర్జెటిక్గా, చియర్ఫుల్గా ఉండడం, రైట్. దట్ ఈస్ బేసికలీ యువర్ అప్బీట్. ఏ నెంబర్ ఆఫ్ కంపెనీస్ రిమైన్ అప్బీట్, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాయి అని అర్థం. అబౌట్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఇన్ ద కమింగ్ మంత్స్, రానున్న మంత్స్లో గ్రోత్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఫుల్ ఆఫ్ హోప్ అండ్ హ్యాపీనెస్, పాజిటివ్ వర్డ్ అప్బీట్. డీరైల్, జనరల్గా డీరైల్ అన్నది ఎప్పుడు వాడతామంటే పట్టాలు తప్పడం. రైలు, డీరైల్. డీ ఈజ్ నెగటివ్ కదా, డీ ఈజ్ నెగటివ్ ప్రిఫిక్స్ విచ్ మీన్స్ నాట్ కదా. సో డీరైల్ మీన్స్ రిమూవల్ అనే సెన్స్లో వాడతాం. పట్టాలు తప్పడం, డీరైల్. రెన్యూడ్ ఫైటింగ్ థ్రెటన్స్ టు డీరైల్ ద పీస్ టాక్స్. స్పాయిల్ అంటాం కదా, డిస్టర్బ్, డిస్ట్రాక్ట్, బాదర్. డిస్టర్బ్, డిస్ట్రాక్ట్, బాదర్, ఈ మీనింగ్స్తో మనం డీరైల్ని ఇక్కడ మనం ఆ మీనింగ్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. వర్బ్గా అబ్జర్వ్ చేశారా, 2 + V1 డీరైల్, ఇట్స్ ఎ వర్బ్. అది కూడా నెగటివ్. టు ప్రివెంట్ ఎ ప్లాన్ ఆర్ ప్రాసెస్ ఫ్రమ్ సక్సీడింగ్, ఒక ప్లాన్ కానీ ప్రపోజల్ కానీ జరగకుండా అది హాల్ట్ అయిపోవడం, ఓకే, ప్రివెంట్ చేయడం, జరగకుండా ఆపేయడం, దట్ ఈస్ ప్రివెంట్ ఏ ప్లాన్, దట్ ఈస్ డీరైల్. నెక్స్ట్ స్పర్ట్. ఓకే, స్పర్ట్ ఇది వర్బ్గా వాడచ్చు, నౌన్గా కూడా వాడచ్చు. ఇక్కడ మనం షేర్స్ ఆఫ్ ద జ్యువెలరీ స్టోర్ చైన్ స్పర్టెడ్ $6. స్పర్టెడ్ అంటే ఇంక్రీస్డ్, ఓకే, ఒక్కసారిగా పెరగడం. షూట్ అంటాం కదా, షూట్ అవ్వడం అంటే ఇంక్రీస్డ్. ఎరప్ట్, ఫౌంటైన్, టు ఇంక్రీజ్ ఆర్ గ్రో వెరీ క్విక్లీ, చాలా త్వరగా క్విక్గా ఏదైనా పెరిగిందని చెప్పడాన్ని మనం వాట్ వి సే స్పర్ట్ అనేటువంటి వర్బ్తో మనం వాడచ్చు, రైట్. దట్ ఈస్ బేసిక్లీ స్పర్ట్. నెక్స్ట్ స్కెప్టిసిజం. స్కెప్టిసిజం, ఓకే, ఇది నౌన్. స్కెప్టిసిజం అంటే ప్రతిదానికి డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం, ప్రతిదానికి క్వశ్చన్కి మనం వెంటనే ఎస్ చెప్పకుండా దాన్ని నిజమా కాదా అని వెరిఫై చేయడం, ఒక డౌట్ని ఎక్స్ప్రెస్ చేయడం, అనుమానాన్ని వ్యక్తం చేయడం, ఆ సెన్స్లో మనం స్కెప్టిక్ అనే పదాన్ని వాడతాం. పర్సన్ హూ ఫాలోస్ స్కెప్టిసిజం ఈజ్ స్కెప్టిక్. అంటే డబియస్నెస్, డౌట్ఫుల్నెస్, మిస్బిలీఫ్, సినిసిజం, డిస్ట్రస్ట్, ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్గా మనం చెప్పుకోవచ్చు. ద కంపెనీస్ ఎన్విరాన్మెంటల్ క్లెయిమ్స్ హ్యావ్ బీన్ రిగార్డెడ్ విత్ స్కెప్టిసిజం బై కన్జర్వేషనిస్ట్. స్కెప్టిసిజం అంటే డౌట్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఓకే, అనుమానాలని వ్యక్తం చేయడం. అన్ యాటిట్యూడ్ దట్ షోస్ యూ డౌట్ వెదర్ సంథింగ్ ఈజ్ ట్రూ ఆర్ యూస్ఫుల్. అది నిజంగా పనికొచ్చిందా కాదా అని 1కి 2 సార్లు ప్రశ్నించడం, మనకు నిజంగా ఉపయోగకరమైందా కాదా అని ప్రశ్నించే గుణాన్ని మనం స్కెప్టిసిజం అంటాం, రైట్. దట్ ఈస్ అ నౌన్. నెక్స్ట్ అసైన్మెంట్ చూద్దాం ఒకసారి, రైట్. ఆల్రెడీ మనం అసైన్మెంట్ సొల్యూషన్ని చూసాం కాబట్టి, రైట్, లెట్స్ లుక్ ఇన్ టు అసైన్మెంట్ ఆఫ్ ద డే. అదే కదా మనం చూడాల్సింది, రైట్. దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్ ఆఫ్ ద డే. ఇస్ ఇట్ విజిబుల్ నౌ? చూడండి, రైట్. ఏమంటున్నాడు, 10 letters వర్డ్ అమ్మా. విట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్ అంటున్నాడు, నెగిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్ అంట. దానికి ఒక నౌన్ ఫామ్ కూడా ఉంది. అబ్యూజివ్, డెరోగేటరీ అంటే నెగిటివ్ కాంటెక్స్టే కదా. డెరోగేటరీ అంటే ఏంటమ్మా, కించపరిచే విధంగా. అబ్యూజివ్, తిట్లతో నిండిన, ఎవరినైనా కించపరిచే విధంగా ఉండడం, దట్ ఈస్ యువర్ అబ్యూజివ్. వాట్ ఈస్ దట్ యాడ్జెక్టివ్? అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ నౌన్ ఫామ్, రైట్. వాట్ ఈస్ దట్ వర్డ్, అది మీరు చెప్పండి. 10-lettered word. A child's learning begins at month 0. The dash the national framework of early childhood stimulation 2024, which dash down month by month activities to be conducted by parents, Anganwadi staff and ASHA workers for children from birth to the age of 3. Birth నుంచి age 3 వరకు అంగన్వాడీ స్టాఫ్, ఆశా వర్కర్స్, ఇదంతా మంత్ బై మంత్ జరిగే యాక్టివిటీస్ అంట. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే దీని ఆన్సర్స్ని మీరు మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. అలానే
కొత్త ఇన్ఫర్మేషన్ ఏవి నేర్చుకున్నా కూడా ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి ట్యుటోరియల్తో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. బాయ్.